వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అమరావతికి కీలకమైన ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ బాధ్యతల్ని కేంద్రమే తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతిలో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతుండడం, లోటు బడ్జెట్ రాష్ట్రం కావడం, 5 ఏళ్ల జాప్యం, వీటన్నిటికీ పరిహారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నడుస్తున్నటువంటి సమన్వయం అనేక ప్రాజెక్టుల్ని ఒక విధంగా జాతీయ ప్రాజెక్టులుగా మలుస్తుంది. అమరావతి రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రణాళిక మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంది. కేంద్ర రోడ్లు, రహదారులు, నేషనల్ హైవేస్ శాఖ పూర్తిగా సుమారు 25,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేయబోయేటువంటి ఓఆర్ఆర్ని పూర్తిగా టేకప్ చేసింది. ఇప్పుడు అదే తరహాలో దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అనేక బ్రిడ్జిలు నిర్మాణాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగా ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ బాధ్యతల్ని తీసుకోవాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఢిల్లీ టూర్ సందర్భంగా జరిగినటువంటి భేటీలో ఈ అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వానికి దీనివల్ల కలిగేటువంటి వెసులుబాటు ఏంటనేది కూడా వివరించారు. ముఖ్యంగా ఆయన మంత్రులు, కేంద్ర మంత్రి, అలానే ఎంపీల బృందంతో సహా వెళ్ళి ఈ అంశాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపుగా 2,500 కోట్ల రూపాయలతో ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రణాళికను కూడా రెడీ చేశారు. వాస్తవానికి రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించిన సమయంలోనే ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించి కృష్ణానదిని దాటి వెళ్ళేటువంటి నిర్మాణాలపైన 2 చోట్ల ఐకానిక్ బ్రిడ్జ్ ప్రణాళికల్ని ఏపీ ప్రభుత్వం అప్పట్లో డిజైన్ చేసింది. మొదట దీనికి సంబంధించి భూమి పూజ కూడా చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 2019లో ప్రభుత్వం పోయిన తర్వాత అమరావతి అటకెక్కింది. ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయినాయి. ప్రస్తుతం వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ దీనికి అతి సమీపంలో నుంచే వెళుతున్నటువంటి నేపథ్యంలో వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టినటువంటి ఈ ఐకానిక్ బ్రిడ్జ్ని ముందుగా నిర్మించాలని చెప్పని భావించారు. మొత్తం 5.1 కిలోమీటర్ అంటే దాదాపు 5 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికని గతంలోనే ప్రభుత్వం ఆవిష్కరించింది. అంటే కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆవిష్కరించింది. ఆ డిజైన్స్ని వాటిని కూడా ప్రజల కోసం డిస్కషన్లో పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీసీఆర్డీఏ దీనికి సంబంధించినటువంటి ఓటింగ్ని సేకరించినాక ఈ డిజైన్ని ఫైనల్ చేసింది. దీనికి 2,500 కోట్ల రూపాయల అంచనా అవుతుందని చెప్పని వేసేది. ఇది మొత్తం ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించి 4 ఆప్షన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దాదాపు 14,000 మంది ఓటింగ్ చేసిన నేపథ్యంలో ఈ కూచిపూడి స్వస్తిక్ హస్త ముద్ర డిజైన్ని అప్రూవల్ చేసింది. దీని నిర్మాణానికి 2,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని అంచనా వేశారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇది రాయపూడి నుంచి అవతల కృష్ణానది అవతల వైపున ఉన్నటువంటి మూలపాడులోకి వెళ్ళేటువంటి మార్గం అవుతుంది. ఒకసారి ఇక్కడ నితిన్ గడ్కరీకి ఆ అంశాలను చాలా క్లియర్గా వివరించారు. ఈ మ్యాప్ని జూమ్ చేసి చూస్తే అర్థమవుతుంది. టోటల్ స్ట్రక్చర్ అంతా కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ స్ట్రక్చర్లోనే వస్తుంది. దీనికి సంబంధించినటువంటి డిజైన్ కూడా మన దగ్గర ఉంది. ఒకసారి చూద్దాం. ఇదే డిజైన్ డిస్ప్లే చేసి కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి వనరులు టోటల్ అమరావతి రోడ్ స్ట్రక్చర్ మొత్తం ఇందులో మనకు కనిపిస్తుంది. ఈ మధ్యలో ఉన్నదంతా కూడా గ్రిడ్ స్ట్రక్చర్. ఈ పింక్ కలర్లో ఉన్నటువంటి వైలెట్ పర్పుల్ కలర్లో ఉన్నటువంటి ఈ లైన్ మొత్తం కూడా వెస్ట్ బైపాస్. ఇది నిర్మాణం అయిపోయింది. ఆల్రెడీ రాకపోకలు కూడా ప్రారంభమైన అధికారికంగా ప్రారంభించడానికి వెయిటింగ్లో ఉంది. ఈ బ్లూ కలర్ అంతా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ రెడ్ అంతా అవుటర్ రింగ్ రోడ్డు. అయితే ఇప్పుడు ఐకానిక్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ప్రతిపాదనల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటంటే రాయపూడి నుంచి చేసేటువంటి నిర్మాణం. అంటే ఇక్కడ రాయపూడి ఉంది. ఈ N13 అనేటువంటి రహదారి నుంచి ఈ ప్లేస్ మొదలవుతుంది. N13కి సంబంధించినటువంటి ఈ రహదారి ఇక్కడతో ఆగిపోతుంది. అయితే అమరావతిలో ప్రణాళిక ప్రకారం మొత్తం గ్రిడ్ రోడ్ స్ట్రక్చర్, ఎక్కడ కూడా డెడ్ ఎండ్లు ఉండకూడదు. ప్రధానమైన రహదారులన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసి ముందుకు వెళ్లే విధంగా ఉండాలనేటువంటి ప్లాన్ చేశారు. కాబట్టి ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. దీన్ని మాస్టర్ ప్లాన్లో త్వరలో భాగం చేయబోతున్నారు అనమాట. సో ఈ N13 రహదారి ఇలా విస్తరిస్తూ రాయపూడి ఏరియా, రాయపూడి నుంచి మూలపాడికి ఇక్కడ కలిసేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇదే 5.1 కిలోమీటర్ల బ్రిడ్జ్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ ఐకానిక్ బ్రిడ్జ్ కాబోతుంది. ఇక్కడ కృష్ణానది మధ్యలో అనేక ఐలాండ్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించుకుని ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేయాలని చెప్పని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. 2,500 కోట్లతో బ్రిడ్జ్ కట్టి ఈ డెవలప్మెంట్ అంతా చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా చాలా పెద్ద భారం అవుతుంది. కాబట్టి జాతీయ స్థాయిలో నదులపైన రాకపోకలు, రవాణా సులభతరం చేసేటువంటి విషయంలో అనేక చోట్ల బ్రిడ్జిల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. అదే కార్యక్రమంలో భాగంగా NHAI ఆధ్వర్యంలో ఈ ఐకానిక్ బ్రిడ్జ్ని, ఆ డిజైన్లని, అప్రూవ్ చేసినటువంటి డిజైన్లని నిర్మాణ బాధ్యతను తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇది పూర్తిగా పాజిటివ్గా
మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. క్లియరెన్స్ వస్తే కనుక ఆల్రెడీ ఇక్కడ రాయపూడిలో సాయిల్ టెస్ట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ అంటే ఏడీసీఎల్ ఆధ్వర్యంలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ బాధ్యతల్ని తీసుకుంది. దానికి సంబంధించి సాయిల్ టెస్ట్లను పూర్తి చేసింది. ఈ సమగ్ర నివేదికల్ని ఇప్పటివరకు డిపిఆర్ని ఫైనాన్షియల్గా వర్కౌట్ చేసినటువంటి అంశాలను వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వంతో షేర్ చేసుకున్నారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కేంద్రానికి క్లారిటీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. కాబట్టి ఈ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులు ఇప్పుడు చకచకా సాగుతున్నాయి. పనిని ఫైనల్ చేసి టెండర్లు వేసేటువంటి ప్రాసెస్ అంటే భూమిని ఎక్వైర్ చేసి టెండర్లు వేసే ప్రాసెస్లోకి కేంద్ర నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెళుతోంది. కాబట్టి ప్యారలల్గా ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ బాధ్యతను కూడా టేకప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. అతి త్వరలో దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యతను తీసుకుంటే కనుక 2 ఏళ్లలో ఈ నిర్మాణాన్ని ఇక్కడి నుంచి అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి దాదాపుగా 35 కిలోమీటర్లు ఉంటుందని చెప్పని అంచనా వేస్తున్నారు అనమాట. అంటే ఇటు నేషనల్ హైవే 65 నుంచి వచ్చేటువంటి మార్గం అంటే హైదరాబాద్ నేషనల్ హైవే అంటారు ఈ ప్రాంతంలో. ఇక్కడ నుంచి కనెక్ట్ చేసి కోర్ క్యాపిటల్ దగ్గర రావాలంటే 30 కిలోమీటర్లు ఉండొచ్చు అంటారు. అందులో 5.1 కిలోమీటర్ ఐకానిక్ బ్రిడ్జ్ మాత్రమే ఉంటుంది. సో ఆ బ్రిడ్జ్ నిర్మాణ బాధ్యతకి కేంద్రం కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక భారం పెద్దగా తగ్గినట్టుగానే భావించాల్సి ఉంటుంది. దీనికోసం ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కూడా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవలే అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ని ఏర్పాటు చేసింది. దీనికి అటల్ సేతు లాంటి భారీ ప్రాజెక్టులను హ్యాండిల్ చేసినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి ఎస్విఆర్ శ్రీనివాస్ గారిని ఎండీగా అపాయింట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వివిధ సందర్భాల్లో ఫండ్స్ ఎక్వైర్మెంట్కి ఉన్నటువంటి ఆప్షన్స్, నిధుల భారం రాష్ట్ర ఖజానా పైన పడకుండా వాటి నిర్మాణ బాధ్యతల కోసం ఉండేటువంటి నిర్మాణానికి అవకాశం ఉండేటువంటి మార్గాలను కూడా ఆయన అన్వేషించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తిని కేంద్రం కనుక కన్సిడర్ చేస్తే సమాంతరంగా ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా మొదలయ్యేటువంటి అవకాశం ఉంది.